మాట్లాడతాను. ఇక్కడ ఎంతో ఎక్కువ సమయం నేను మిమ్మల్ని కలిగి ఉన్నాను. Billy said these are between 300 and 400 people to be prayed for. అక్కడ 3 లేక 400 మంది ప్రార్థించబడవలసి ఉన్న ప్రజలున్నారని బిల్లీ నాకు చెప్పాడు. So I'll just have to hurry up with our message as quick as possible and then pray for the sick. కాబట్టి సాధ్యమైనంత త్వరగా మన వర్తమానంతో నేను వేగిరపడాలి. తర్వాత రోగుల కొరకు ప్రార్థిస్తాను. Now to the people in Arizona, the next Saturday night we're over at never can think of the name of that town. Yuma, Arizona at the banquet. ఇప్పుడు ఆరిజోన్లో ఉన్న ప్రజలు వచ్చే శనివారం రాత్రి ఆ టౌన్ పేరు ఎన్నడూ తలంచలేదు. ఆరిజోనాలోని యూమా విందునొద్ద మనం ఉంటాము. So then in California we follow right on in Sunday morning to Los Angeles and the places that's been predicted to be there. కాబట్టి అప్పుడు తిన్నగా ముందుకు ఆదివారం ఉదయమున లాస్ ఏంజల్స్ లోని కాలిఫోర్నియాలో ఉంటాము. మరియు అక్కడ ఉంటామని ముందు చెప్పమన్నట్లుగా ఆయా స్థలాల్లో ఉంటాము. Tonight I want to take a text out of Scripture. ఈ రాత్రి లేఖనములో నుండి నేను ఒక అంశమును తీసుకొని కూర్చున్నాను. By the way, I was sitting in a cafeteria today, the Morrison's cafeteria. Brother Jack, his wife, I and my wife. ఈ రోజు దారిలో మోరిసన్స్ కేఫ్టేరియాలో నేను కూర్చుని ఉన్నాను. సోదరుడు జాక్, ఆయన భార్య, నేను మరియు నా భార్య. We went over to Morrison's cafeteria to have a little time together. We hadn't been out. The women had never been together. మేము కొంచెం సమయం కలిసి గడుపుటకు మోరిసన్స్ క్యాఫెటేరియాకు వెళ్లి ఉన్నాము. మేము బయటకు వెళ్లి ఉండలేదు. స్త్రీలు ఎన్నడూ కలిసి ఉండలేదు. There was a young fellow walked up to me. His name's Green. He's the father of Brother Perry Green. అక్కడ ఒక యవనస్తుడు నా ఎదుకు నడిచి వచ్చాడు. అతని పేరు గ్రీన్. అతడు పెర్రీ గ్రీన్ యొక్క తండ్రి. And he said, "You know, Brother Branham, you was talking about a Johnny pin the other night." అతడు అన్నాడు, బ్రెన్హామ్ సోదరుడా, మొన్న రాత్రి నీవు జానీ పిన్ గురించి మాట్లాడుచున్నావు. అది నిజముగా ఏమై ఉన్నది? That's really a what is it? Bobby pin. అది నిజముగా బాబీ పిన్. He said, "You were talking about a Johnny pin." He said, "I got you a Johnny pin." He gave it to me. అతడు అన్నాడు, నీవు జానీ పిన్ గురించి మాట్లాడుచున్నావు. నేను నీకు ఒక జానీ పిన్ కలిగి ఉన్నాను. దాన్ని అతడు నాకిచ్చాడు. Now that's a Johnny pin, ladies. That won't work in the hair. A Johnny pin. ఇప్పుడు అది ఒక జానీ పిన్. స్త్రీలకు అది వెంట్రుకల్లో పనిచేయదు. అది ఒక జానీ పిన్. He said he'd been using it for years to hold the pages of his Bible down. అతడు అన్నాడు, బైబిల్ పుట్లను పట్టుకుని ఉండుట కొరకు అతడు ఎన్నో సంవత్సరాల నుండి దాన్ని వాడుతున్నాడు. So he said, "I'll give you a genuine Johnny pin." కాబట్టి అతడు అన్నాడు, నేను నీకు ఒక మంచి జానీ పిన్ ఇస్తానన్నాడు. So Brother Green, if you're here somewhere or listening in, that Johnny pin's a dandy. Just holds it right. కాబట్టి గ్రీన్ సోదరుడా, నీవు ఇక్కడ ఎక్కడైనా వింటూ ఉన్నట్లయితే అది జానీ పిన్. అది చక్కగా పట్టుకుని ఉంటుంది, బాగుంటుంది. Now, we want to get into the scriptures right away, and I want you to turn with me now to Psalms 55. And then also Matthew 3. ఇప్పుడు చిన్నగా మనం లేఖనంలోనికి వెళదాము. ఇప్పుడు నాతో మీరు కీర్తన 55వ అధ్యాయంకు తిరగండి. తరువాత మత్తయి సువార్త 3వ అధ్యాయం కూడా. And my subject tonight was Brother Ernie's topic on the wings of a snow white dove. ఈ రాత్రి అంశము సోదరుడు ఎర్నీ యొక్క అంశము హిమమంత తెల్లగా ఉన్న పౌరపు రెక్కల మీద. Now, I won't be able to strike all the notes and scriptures that I got here because I'll just kind of skip over a few of them and because I promised the message. ఇప్పుడు నేను వ్రాసుకున్న నోట్స్ అంతటిని నేను తాకలేను. నేను ఇక్కడ లేఖనములను కలిగి ఉన్నాను. ఏలయనగా నేను వాటిలో కొన్నిటిని దాటిపోతాను. ఏలయనగా నేను వర్తమానమును వాగ్దానం చేశాను. The Lord willing, for Yuma, next Saturday night I want to preach on the conditions for the rapture. If the Lord willing. ప్రభు చిత్తమైన యెడల వచ్చే శనివారం రాత్రి యుమా కొరకు ఎత్తబడుట కొరకు షరతుల మీద ప్రభు చిత్తమైన యెడల నేను బోధిస్తాను. And Psalms 53. I beg your pardon, Psalms 55. 32వ కీర్తన
కీర్తన 53లో, నన్ను మన్నించండి కీర్తన 55. Give ear. Pardon? 55, yes. Give ear to my prayer, O God. Hide not thyself from my supplications. చెవియొగ్గి మన్నించండి 55వ అధ్యాయం. అవునండి, దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడువై ఉండకుము. Attend unto me and hear me. I mourn in my complaint and make a noise. నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము, శత్రువుల శబ్దమును బట్టియు, Because of the voice of the enemy, because of the oppression of the wicked. దుష్టుల బలాత్కారమును బట్టియు నేను చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. For they cast iniquity upon me, and in wrath they hate me. వారు నా మీద దోషం మోపుచున్నారు, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. My heart is sore pain within me, and the terror of death are fallen upon me. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. Fearless and trembling comings are come upon me. The horror has overwhelmed me. దిగులును వణుకును నాకు కలుగుచున్నది, మహాభయము నన్ను ముంచివేశాను. And I said, oh, that I had wings like a dove, for then would I fly away and be at rest. ఆహా, గోవలే నాకు రెక్కలున్న ఎడ్ల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే. Lo, then would I wander far off and remain in the wilderness. Selah. Selah means amen. త్వరపడి దూరంగా పారిపోయి పెనుగాల్ని సుడిగాల్ని తప్పించుకొని అరణ్యములో నివసించి ఉందనే అనుకుంటునే. సెలా, సెలా అనగా భావము. ఆమెన్. David, a lover of the wilderness, when he got distressed and the people wouldn't believe him, and the enemies that come upon him, దావీదు అరణ్యమును ప్రేమించేవాడు. అతడు కలవరపడినప్పుడు, ప్రజలు అతన్ని నమ్మనప్పుడు, మరియు శత్రువులు అతని మీదకు వచ్చినప్పుడు, he said, if I had the wings of a dove, I would fly out into the wilderness and there remain. అతడన్నాడు, పావురం వలె నాకు రెక్కలున్నట్లయితే నేను అరణ్యమునకు ఎగిరిపోయి అక్కడ నివసించి ఉందనే. How many times have I thought that same thing? అదే విషయం నేను ఎన్నిసార్లు తలంచి ఉన్నాను. If I could take my rifle off the wall, my camp bag, go out in the wilderness and never return again. గోడ మీద నుండి నా తుపాకీని తీసి నా క్యాంప్ బ్యాగుతో అరణ్యమునకు వెళ్లి ఎన్నడూ ఇక తిరిగి రాకూడదనుకున్నాను. I've asked the Lord if I can live to see the day I don't never want a funeral service. ఆ దినము చూచుటకు నేను జీవించగలిగి ఉన్నట్లయితే అని నేను ప్రభువుని అడిగాను. నాకు ఎన్నడూ ఒక సమాధి కార్యక్రమం వద్దు. I said if I can just go out in the woods somewhere, set old Blondie against a tree. నేనన్నాను, నేను బయట అడవిలోనికి వెళ్లి ఒక చెట్టుకు ఆ పాత తుపాకీని ఆనించాలనుకున్నాను. That's my rifle, excuse me. I said, I'll tell my wife. అది నా తుపాకీ, నన్ను మన్నించండి. నా భార్య అక్కడ కూర్చుని ఉన్నందున నేను దాన్ని చెబుతాను. You know that rifle brother here gave me years ago? I killed 55 head of game with it without missing a shot. Some of them 700-800 yards. కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడున్న ఒక సోదరుడు నాకు దాన్నిచ్చాడు. ఒక్క దెబ్బ తప్పిపోకుండా వాటిలో కొన్ని 7 లేక 800 గజముల దూరంలో ఉన్నవి. దానితో నేను 55 తల ఆటలో దానితో చంపాను. I call it Blondie because my wife's a brunette. So she said, I think more of the rifle will do her. నేను దాన్ని పాత తుపాకీ అని పిలుస్తాను. ఏలైనగా నా భార్య ఒక గోధుమ రంగు వెంట్రుకలు కలిగిన స్త్రీ కాబట్టి నేను ఆమె కంటే ఎక్కువగా తుపాకీని గూర్చి ఆలోచిస్తానని ఆమె అన్నది. But so I'd like to set it against a tree and say, Lord, let Joseph find it someday. కాబట్టి నేను దాన్ని ఒక చెట్టుకు ఎదురుగా ఉంచాలనుకున్నాను. మరియు అన్నాను, ప్రభువా, ఏదో ఒక రోజు యోసేపు దాన్ని కనుగొననిమ్ము. I like to take the wings of a dove and fly away. నేను పావురపు రెక్కలపై ఎగిరిపోతాను. But just like one time up in the mountains, watching an eagle and seeing him fly away, you know my story of it. అయితే ఒకసారి పర్వతంపై ఉన్న ఒక పక్షిరాజు నేను గమనించున్నాను. అది ఎగిరిపోవుడు చూశాను. దాన్ని గూర్చి నా కథ మీకు తెలుసు.
I said, it's good to be here, Lord. Like Peter said, we could build 3 tabernacles. నేనన్నాను, ప్రభువా, ఇక్కడ ఉండుట మంచిది. పేతురు చెప్పినట్లుగా మనము 3 పర్ణశాలలు కడదాము. But down at the foot of the mountain, the sick and the afflicted are waiting. The lost and dying are waiting. కాని పర్వతం కింద రోగులు మరియు పీడించబడుచున్నవారు, తప్పిపోయిన వారు, చనిపోవచ్చున్నవారు కనిపెట్టుచున్నారు. So let us do what we can while it's day, and someday there will be the wings of a white eagle will come down. He'll bear us away. కాబట్టి పగలు ఉండగానే మనము చేయగలిగినది చేద్దాము. మరియు ఒక రోజున తెల్లని పక్షి రాజు రెక్కల క్రిందికి వచ్చి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. Now, in Matthew 3:16, I'd like to read 16 and 17. ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, 16 మరియు 17 వచనములు చదువుగూర్చున్నాను. And Jesus, when he was baptized, went straightway up out of the water. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. Lo, the heavens were opened unto him, and he saw the Spirit of God descending like a dove and lighting upon him. ఇదిగో ఆకాశం తెరవబెన్ను, దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకు వచ్చుడు చూసెను. And lo, a voice from heaven saying, This is my beloved Son, in whom I am well pleased. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చెను. In other words, in whom I'm pleased to dwell in. మరొక మాటలో నేను ఆయన యందు నివసించుటకు ఇష్టపడుచున్నాను. Now we want to speak a few minutes on this bird. ఇప్పుడు ఈ పక్షి మీద కొన్ని నిమిషములు నేను మాట్లాడటకు ఇష్టపడుచున్నాను. A dove has always been one of my favorite birds. పావురం ఎల్లప్పుడూ నాకు ఇష్టమైన పక్షుల్లో ఒకటయ్యున్నది. And thinking of a dove is really, and a pigeon is the same bird. పావురమును గురించి ఆలోచిస్తున్నప్పుడు నిజముగా పావురము మరియు గువ్వ ఒకే పక్షి అయ్యున్నది. A pigeon is a domestic dove. They're both the same family. పావురము ఒక ఇంటి గువ్వే అయ్యున్నది. అవి రెండు ఒకే కుటుంబమునకు చెంది ఉన్నవి. I've looked it up, and it is the same family, a pigeon and a dove. They're both of the same family. నేను వాటిపైకి చూశాను. అవి ఒకే కుటుంబ పావురము మరియు గువ్వ. అవి ఒకే కుటుంబమునకు చెందినవై ఉన్నవి. The habits of these birds are outstanding. ఈ పక్షుల యొక్క అలవాట్లు బహు విశేషమై ఉన్నవి. I preached here some few years ago in a tent meeting out here with Brother Moore on the lamb and the dove. గొర్రెపిల్ల మరియు పావురం మీద కొన్ని సంవత్సరముల క్రితము ఇక్కడ నేను ఒక గుడారపు కూటములో సోదరుడు మూరు దగ్గర ప్రసంగించి ఉన్నాను. I guess you all remember that. మీ అందరికి అది గుర్తున్నదని నేను ఊహిస్తాను. How that the dove is the most cleanest bird that we have. మనము కలిగి ఉన్న వాటిలో ఎలా పావురము అత్యంత శుభ్రమైన పక్షి అయ్యున్నదో. And the lamb is the most meekest animal that we have. They're both sacrificial bird and beast. మరియు గొర్రెపిల్ల మనము కలిగి ఉన్న వాటిలో అత్యంత దీనమైన జంతువు. ఆ రెండు బలి అర్పణ పక్షి మరియు జంతువయ్యున్నవి. How beautiful it's typed here as Jesus being the lamb and God being the dove. యేసు గొర్రెపిల్లగా మరియు దేవుడు పావురముగా ఎంత చక్కగా ఇక్కడ మాదిరి చూపబడ్డారో. And the dove would not have settled on a wolf. His nature is not right. పావురము ఒక తోడేలుపై వ్రాలదు. వాడి స్వభావము సరైంది కాదు. It couldn't have settled on a dog. His nature is not right. అది ఒక కుక్క మీద కూడా వ్రాలదు. వాడి స్వభావము సరైంది కాదు. It had to be on a lamb. అది ఒక గొర్రెపిల్లగా ఉండవలసి ఉన్నది. The two natures had to be the same. వాటి రెండు స్వభావములు ఒక్కటిగా ఉండవలసి ఉన్నది. That's the way we have to be. Our natures has to change from the roaring sinner to the meekness of a lamb. మరియు ఆ విధానములోనే మనమును ఉండవలసి ఉన్నాము. మన స్వభావములు గర్జించు పాపి నుండి గొర్రెపిల్ల యొక్క సాత్వికమునకు మారాలి. And did you notice the dove led the lamb? మీరు గమనించారా? పావురము గొర్రెపిల్లను నడిపించుట. And notice the lamb forfeit everything he had to the dove. గొర్రెపిల్ల తన కలిగిన సమస్తమును పావురమునకు అప్పగించినది. And look where the dove led him, to crucifixion.
for the sins of us all. పావురం ఆయన్ని ఎక్కడికి నడిపించిందో చూడండి, సిలువనొద్దకు, మనందరి పాపముల కొరకు. Now the dove, if God wanted to represent His Son, He was represented by the most cleanest and meekest animal on the earth, our earthbound creature. ఇప్పుడు దేవుడు ఆయన కుమారుని భూమి మీద ఉన్న అత్యంత సాధువైన, అత్యంత శుభ్రమైన జంతువు ద్వారా, భూసంబంధమైన జంతువు ద్వారా ప్రాతినిధ్యం వహించుటకు కోరియున్నాడు. But when God represented Himself in the heavens was by the meekest and most cleanest bird there is in the heavens, a dove. కానీ దేవుడు తాను ఆకాశంలో ప్రాతినిధ్యం వహింప చేసుకున్నప్పుడు ఆకాశంలో అత్యంత శుభ్రమైన పక్షి అయిన పావురముగా తాను గుర్తింపు చేసుకున్నాడు. Now doves vary, there's many different variations of them. ఇప్పుడు పావురములు వేరువేరుగా ఉన్నవి, వాటిలో అనేకమైన రకములున్నవి. Usually our turtle dove is kind of a gray looking bird. సాధారణముగా మన గువ్వ బూడిద రంగులో ఉంటుంది. And then there's a morning dove, and then there's the evening dove. తర్వాత అక్కడ ఏడ్పుల పావురమున్నది, తరువాత అక్కడ సాయంకాల పావురమున్నది. There's also called the Sonora dove that we have at home. ఇంకా మన గృహము దగ్గర ఉండే పెంపుడు పావురమున్నది. He's a little gray fella, a little bitty fella with red stripes on his wings. అది చిన్నగా బూడిద రంగులో ఉంటుంది, చిన్నగా ఉండి దాని రెక్కల మీద ఎర్రన చారలు ఉంటాయి. There's many different kinds of doves, and they vary in colors. అక్కడ అనేక రకములైన పావురములున్నాయి, అవి రంగుల్లో తేడాగా ఉంటాయి. So is there the same thing in the pigeons. కాబట్టి అవన్నీ పావురముల్లో ఒకటే అయ్యున్నవి. Now the dove is a very odd constructed dove. ఇప్పుడు పావురము ఎంతో వింతగా నిర్మించబడిన పక్షి అయ్యున్నది. Because his habits that he cannot eat anything that's unclean. He just couldn't do it because he's not built for it. కారణము దాని అలవాట్లు ఎలాంటివనగా అది అపవిత్రమైనదేదియూ తినదు. అది ఆ పని చేయలేదు, కారణము అది దాని కొరకు నిర్మించబడలేదు. Now I've always talked about the dove being a symbol of God and the crow being a symbol of the hypocrite. ఇప్పుడు నేను ఎల్లప్పుడూ పావురము దేవుని యొక్క గుర్తుగా మాట్లాడి ఉన్నాను, మరియు కాకి ఒక వేషధారికి గుర్తుగా ఉన్నది. A crow can sit on an old dead carcass and eat all day long and fly right out in the field and eat wheat with the dove. ఒక కాకి బయట పగలంతా ఒక చచ్చిన కడేబెరంపై కూర్చుని దాన్ని తిని మరలా పొలంలోనికి ఎగిరి వచ్చి పావురముతో కలిసి గోధుమలు తింటుంది. But the dove can eat wheat, all right, but it can't eat the dead carcass. కాని పావురము గోధుమలను చక్కగా తింటుంది, కాని అది చచ్చిన కడేబరమును తినలేదు. See, he just can't do it. He can't stomach it. చూడండి, అది దాన్ని చేయలేదు, అది దాన్ని కడుపులో ఇమడదు. And I wondered why he couldn't do it. అది దాన్ని ఎందుకు చేయలేదో నేను ఆశ్చర్యపడ్డాను. They're both fowls, both birds, but why? It's the structure of them. ఆ రెండూ ఎగిరే పక్షులయ్యున్నవి, రెండూ పక్షులే, కాని ఎందుచేత? అది వాటి యొక్క నిర్మాణమయ్యున్నది. That's the way it is with a genuine Christian. ఒక నిజమైన క్రైస్తవంతో అది ఆ మార్గంలోనే ఉన్నది. Or just a denominational Christian can just take anything. ఒక సంఘశాఖ క్రైస్తవుడు దేన్నైనా తీసుకుంటాడు. But a genuine born-again Christian cannot take the things of the world. He's constructed different. కాని ఒక నిజమైన క్రైస్తవుడు, తిరిగి జన్మించిన క్రైస్తవుడు లోక సంబంధమైన కార్యములను తీసుకోలేడు. అతడు భిన్నముగా నిర్మింపబడ్డాడు. I found out that the dove don't have any gall. నేను కనుగొన్నదేమనగా పావురమునకు ఏ విధమైన చేదు కొట్టు లేదు. There's no gall in a dove because he has no need of it. పావురములో చేదు కొట్టు లేదు, ఏలయనగా అది దానికి అవసరం లేదు. So that's the way it is with a Christian. He doesn't need any bitterness. See? Because he only can eat the food of God. అది ఆ మార్గములోనే ఒక క్రైస్తవునితో ఉన్నది. అతనికి ఏ విధమైన చేదైనది అవసరం లేదు. చూడండి, కారణం అతడు దేవుని యొక్క ఆహారమును మాత్రమే తింటాడు. And it doesn't take bitterness to dissolve that. It takes love. So to dissolve the food. అది చేదును తీసుకోలేదు, దాన్ని అరిగించుకోలేదు, అది ప్రేమను తీసుకుంటుంది. చూడండి, కాబట్టి వేరే దాన్ని అరిగించుకోలేదు.
Bitterness always say, well, there's a difference with it, but love always receives it. The Word of God. చేదైనది ఓ వాళ్ళంటారు బాగుంది అని దానితో విభేదిస్తారు, కాని ప్రేమ ఎల్లప్పుడూ వాక్యమును స్వీకరిస్తుంది. Now, he has no gall, so therefore he could not. It's just against him to eat anything bad. ఇప్పుడు అతనిలో చేదు లేదు, అందుచేత అలాంటిదేదైనా తిరుట అది అతనికి వ్యతిరేకమయ్యున్నది. And if he would, it would kill him. అతడు దాన్ని తినడు, అది అతను చంపివేస్తుంది. But there's no danger he isn't going to eat it because he has no appetite for it. అతడు దాన్ని తిన్నట్లయితే అక్కడ ఏ అపాయము లేదు. హహా, ఎలయనగా అతడు దాని పట్ల ఆకలి కలిగి లేడు. That's the way with a real Christian. ఒక నిజమైన క్రైస్తవంతో అది అదే విధానములో ఉన్నది. Did you know a real Christian doesn't have even any sin at all imputed to him? మీకు తెలుసా, కనీసం ఒక నిజ క్రైస్తవుని మీద ఏమాత్రము పాపము నేరారోపణ చేయబడదు. David said, "Blessed is the man who God will not impute sin to." దావీదు అన్నాడు, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. When you're washed in the blood of the Lamb, not by make-believe, but really the blood of the Lamb. నీవు గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడినప్పుడు నటించే విశ్వాసం కాదు, కానీ నిజముగా గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడుట. God does not impute to you anything that's done because you're under the blood and He doesn't see it. నీవు చేసిన దేని విషయంలోనైనా దేవుడు నీ మీద నేరం మోపడు, ఏలయనగా నీవు రక్తము కిందున్నావు మరియు ఆయన దాన్ని చూడ్డు. There's a blood sacrifice. అక్కడ ఒక రక్తపు బలి అర్పణ ఉన్నది. The only thing He can see you in is the way He saw you before the foundation of the world when He put your name in the Lamb's Book of Life. దాని ద్వారా మాత్రం ఆయన నిన్ను చూడగలడు. ఆయన జగత్తు పునాదికి మునుపు గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరును ఉంచినప్పుడు ఆయన నిన్ను ఎలా చూశాడో ఆ మార్గంలోనే నిన్ను చూస్తాడు. That's all He can look at because you are redeemed from everything that was ever done. ఆయన చూసేది అంతమట్టుకే, ఏలయనగా నీవు ఎన్నడైనా చేసిన ప్రతిదాని నుండి నీవు విమోచించబడ్డావు. You're washed in the blood of the Lamb. నీవు గొర్రెపిల్ల యొక్క రక్తములో కడగబడ్డావు. Therefore, there's no gall in you. There's no unclean habit in you. అందుచేత నీలో ఏ చేదు కట్టు లేదు, నీలో ఏ మురికి అలవాటు లేదు. Because that the blood of the Lamb has did this. ఏలయనగా గొర్రెపిల్ల యొక్క రక్తము దీన్ని చేసి ఉన్నది. And God cannot impute sin to you as you've got a sin offering laying there waiting for you. అక్కడ పాప ప్రాయశ్చిత్తము నీ కొరకు కనిపెడుతూ ఉంచబడి ఉన్నందున దేవుడు నీ మీద పాపమును ఆరోపించలేడు. Well, you say, that gives me plenty of room then, Brother Branham. I can do what I want to. I always do. Always. మంచిది నీవంటావు. అలాగైతే బ్రహ్మం సోదరుడా, అది నాకు ఎంతో స్థలమునిస్తుంది. నేను కోరినది నేను చేయగలను. నేను ఎల్లప్పుడూ చేస్తాను, ఎల్లప్పుడూ. But when a man can really see what Jesus done for him and turn around and do something contrary to him, it shows he never received Christ. కాని ఒక మనిషి నిజంగా యేసు తన కొరకు చేసిన దాన్ని చూసి మరలా చుట్టూ తిరిగి ఆయనకు వ్యతిరేకమైన దాన్ని చేసినట్లయితే అతడు ఎన్నడూ క్రీస్తును స్వీకరించలేదని అది చూపుతుంది. I got a little wife sitting back there. She's 10 years younger than me and as gray as I am. నా భార్య ఆ వెనక కూర్చొని ఉన్నది. ఆమె 10 సంవత్సరములు నాకంటే చిన్నది, నా వలే తెల్లని వెంట్రుకలు కలిగి ఉన్నది. The reason is because she stood between me and the outside world. దానికి కారణం ఏమనగా ఆమె నాకు మరియు బయట ప్రపంచమునకు మధ్యలో నిలబడి ఉన్నది. If I was going overseas, now wouldn't this be some sort of a family to live in? నేను విదేశములకు వెళుచున్నట్లయితే అది జీవించుటకు ఒక విధమైన కుటుంబంగా ఉండదు కదా. If I'd gather my family around me and I'd say, నేను నా కుటుంబమునంతా నా చుట్టూ ప్రోగు చేసి ఇలా అన్నట్లయితే, look here, Mrs. Branham, you want to realize that you're Miss William Branham. Thou shalt not have any other husbands while I'm gone. ఇటు చూడు శ్రీమతి బ్రెన్హామ్, నీవు శ్రీమతి విలియం బ్రెన్హామ్ అని గ్రహించాలి. నేను వెళ్లిపోయిన సమయంలో నీవు ఏ ఇతర భర్తను కలిగి ఉండరాదు. Don't you make eyes at any other man. And all these things, don't you flirt at all. If you do, when I come back, I'm going to divorce you. ఏ ఇతర మనిషి వైపు నీ కన్నులు చూడరాదు.
అలాంటివి చేయరాదు. నీవు ఎవరితోనూ సరసములాడరాదు. నీవు అలా చేసినట్లయితే నేను తిరిగి వచ్చినప్పుడు నేను నీకు విడాకులిస్తాను. She'd turn around and say, "Now, my good man, I want to tell you something also." అప్పుడు ఆమె నా వైపు తిరిగేలా ఉంటుంది, ఇప్పుడు నా మంచి మనిషి, నేను కూడా నీకు ఒకటి చెప్పాలనుకునుచున్నాను. Thou shalt not take out any other woman while you're gone. నీవు బయట ఉండగా ఏ స్త్రీని నీవు తీసుకొని రాదు. Thou shalt not do this and that. If you do, just consider yourself divorced when you come home. నీవు అది చేయరాదు, ఇది చేయరాదు. నీవు అలా చేస్తే నీవు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నేను నీకు విడాకులిస్తానని తెలుసుకో. Now, wouldn't that be a loving family? See? ఇప్పుడు అది ఒక ప్రేమగల కుటుంబంగా ఉంటుందా? చూడండి. No. If I really love her, though I believe if I did make a mistake and slip and do something wrong, I believe she'd forgive me for it because she loves me. లేదు, నేను ఆమె నిజంగా ప్రేమించినట్లయితే, నేను ఎక్కడైనా జారిపోయి తప్పు చేసి జారిపోయినట్లయితే దాన్ని బట్టి ఆమె నన్ను క్షమిస్తుందని నేను నమ్ముతాను, నిశ్చయముగా. ఏలైనగా నేను ఆమెను ప్రేమిస్తాను. And if she did, I believe I'd forgive her for it. Certainly. Because I love her. కాని నేనును ఆమెను అలా ప్రేమించినట్లయితే నీవు ఆమెను అలాగును ప్రేమించున్నంత కాలము ఆమెకు ఏ చింతయూ లేదు. But if I love her like that, as long as I love her like that, she has no worry. ఆమె నన్ను క్షమించినప్పటికీ దేనిని బట్టి నేను ఆమెను గాయపరచను. Though she would forgive me, I wouldn't hurt her for nothing. ఆమె నన్ను క్షమించినప్పటికీ నేను దేన్ని బట్టి నేను ఆమెను గాయపరచను. I feel the guiltiest guy in the world. అప్పుడు ప్రపంచంలోనే ఘోరమైన దోషిగా భావిస్తాను. I couldn't wait for the minute I'd tell her about what I done. Because I love her. అప్పుడు నేను ఒక్క నిమిషం వేచి ఉండను. నేను ఏమి చేసి వెళ్ళానో ఆమెకు చెబుతాను, ఏలైనగా నేను ఆమెను ప్రేమిస్తాను. Well, that's if I love her with filial love like that, how much greater would my agape love be to Jesus Christ? అది బాగున్నది. నేను ఆమెను అలాంటి ఫిలియో ప్రేమతో ప్రేమిస్తాను. అప్పుడు యేసుక్రీస్తు పట్ల నా అగాపే ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటుంది. Though I might smoke a cigarette, I never in my life, but though I would. నేను ఒక సిగరెట్ త్రాగినట్లయితే నా జీవితంలో నేను ఎన్నడూ దాన్ని చేయలేదు. అయితే నేను దాన్ని చేసినప్పటికీ He might forgive me for it. I believe He would. If I took a drink, I never in my life, but I believe He'd forgive me for it. నేను ఎన్నడూ త్రాగలేదు, ఎన్నడూ నా జీవితంలో త్రాగలేదు. నేను త్రాగినట్లయితే ఆయన నన్ను క్షమిస్తాడని నాకు తెలుసు. And I love Him too much. God help me. I don't want to do anything like that. See? Because I love Him. నేను ఆయన్ని ఎంతగానో ప్రేమించున్నాను. దేవా, నాకు సహాయం చేయము. అలాంటిది ఏదీ చేయటం నాకు ఇష్టం లేదు. చూడండి, కారణము నేను ఆయన్ని ప్రేమిస్తాను. That stuff is gone from me. Because when He changed me from a crow to a dove, it made a difference. ఆయన నన్ను కాకి నుండి పావురంగా మార్చివేసినప్పుడు అవన్నీ నా నుండి వెళ్లిపోయినవి. అది భేదమును కలిగించినది. My appetite and things left me. నా ఆకలి, ఆ కార్యములు అవన్నీ నన్ను వదిలిపెట్టియున్నవి. Then sin is not imputed to me because I don't aim to do it. It's not in me to do it. అప్పుడు పాపము నా మీద ఆరోపించబడదు. కారణము అది చేయు ఉద్దేశమే నాకు లేదు. దాన్ని చేయనది నాలో లేదు. Now, another great thing about this dove is a strange bird. ఇప్పుడు మరొక గొప్ప విషయం పావురమును గూర్చి ఉన్నది. అది ఒక వింతైన పక్షి. Did you ever see all the birds? One of my favorite birds is a robin. నీవు ఎనడైన పక్షులన్నిటినీ చూసావా? నాకు ఇష్టమైన పక్షుల్లో ఒకటి రాబిన్ పిట్ట. Now, you boys quit shooting at my robins. See, because I don't want you doing that. ఇప్పుడు ఓ పిల్లలారా, నా రాబిన్ పిట్టలను కాల్చుట మీరు ఆపివేయండి. My robin, you know how he got his red breast? నా రాబిన్ ఎందుకది ఎర్రని రొమ్మును కలిగి ఉన్నదో మీకు తెలుసా? You know, one day there was a man dying on the cross. Nobody would help him. మీకు తెలుసా, ఒక రోజున అక్కడ ఒక మనిషి సిలువ మీద చనిపోతున్నాడు. ఎవరూ ఆయనకు సహాయం చేయలేదు. God had forsaken the man, and he was dying. దేవుడు ఆ మనిషిని విడిచిపెట్టి ఉన్నాడు, మరియు ఆయన చనిపోతున్నాడు. His hands had nails in them, his feet, his side are bleeding. ఆయన చేతుల్లో కాళ్లలో మేకులున్నాయి. ఆయన ప్రక్క రక్తము కారుచున్నది. Crown on his head, and thorns, and blood running over his face. ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉన్నది,
రక్తం ఆయన ముఖం మీదుగా కారుచున్నది. And there's a little bird passed by, a little brown bird. ఒక చిన్న గోధుమ రంగు పక్షి ఆ దారిని వెళుచున్నది. And he looked at that. It's always the most pitiful sight he ever saw. అది దానివైపు చూసింది. అది ఎన్నడైనా అది చూసి ఉండని అత్యంత దయనీయమైన దృశ్యంగా ఉన్నది. And he knowed it was just a little bird. అది ఒక చిన్న పక్షి అని దానికి తెలుసు. But he looked at them great big old cruel Roman nails drove in his hand. అయితే అది వాటి వైపు చూసింది. అవి పెద్ద క్రూరమైన రోమామేకులు ఆయన చేతుల్లో దిగ్గొట్టబడ్డాయి. And he flew him with his little beak and tried to pull him loose. మరియు అది ఎగిరి వెళ్లి దాని చిన్న ముక్కుతో ఆ మేకులను లాగివేయాలని ప్రయత్నించింది. He got his breast all bathed with blood. Since then it's been red. అప్పుడు దాని యొక్క రొమ్మంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయింది. అప్పటి నుండి అది ఎర్రగా ఉండి ఉన్నది. I want my breast shielded with his blood too, defending him when I come to meet him. దాన్ని పరిరక్షిస్తూ నేను ఆయన కలుసుకుంటూ వచ్చినప్పుడు నా రొమ్ము కూడా ఆయన యొక్క రక్తముతో కవచంగా మారాలని నేను కోరతాను. I love a little robin. నేను ఒక చిన్న రాబిన్ను ప్రేమిస్తాను. But you know, a little robin has to take a bath. But you know, a dove don't have to. అయితే మీకు తెలుసా, ఆ చిన్న రాబిను స్నానం చేయవలసి ఉన్నది. కానీ మీకు తెలుసా, ఒక పావురము స్నానం చేయవలసిన పని లేదు. No. He's got some kind of oil on the inside of him that oils him and keeps him clean from the inside out. లేదు, ఒక నూనె వంటిది దాని లోపల కలిగి ఉంటుంది. అది దానిని నూనె పెట్టినట్లుగా లోపటి నుండి బయటకు దాన్ని శుభ్రం చేస్తుంది. You know that? The dove has. అది మీకు తెలుసా, అదే పావురం కలిగి ఉన్నది. The dove oils himself. అది దానికే అది నూనె పెట్టుకుంటుంది. Did you ever pick up one? Smell that odor on him? Pigeon or something? నీవు ఎన్నడైనా ఒక దాన్ని తీసుకుని ఆ పావురం మీద ఉన్న సువాసన వాసన చూసావా? That's oil that's produced from the inside of him. అదే దాని లోపట ఉత్పత్తి చేయబడుచున్న నూనె. His body makes up an oil gland that keeps his feathers always clean on the outside because it's clean from the inside out. దాని యొక్క శరీరము నూనె గ్రంథితో తయారు చేయబడింది. అదే దాని యొక్క రెక్కలను ఎల్లప్పుడూ బయట శుభ్రంగా ఉంచుతుంది. కారణము అది లోపల నుండి బయటకు శుభ్రంగా ఉంటుంది. That's right. He's a marvelous little bird. అది నిజము. అది ఒక అద్భుతమైన చిన్న పక్షి. I know you can hunt him here, I think, in Louisiana. Don't do that. ఇప్పుడు మీరు వాటిని ఇక్కడ వేటాడతారని నాకు తెలుసు. లూసియానాలో అనుకుంటాను. అది చేయవద్దు. Well, I couldn't do it. I guess if I was hungry, it'd be all right. But I just couldn't pull the trigger on one if I had to. ఓ, నేను దాన్ని చేయలేను. నేను ఆకలితో ఉన్నట్లయితే అది మంచిదే. కానీ నా వ్రేలును ట్రిగ్గర్ మీద పెట్టి దాన్ని నొక్కాలంటే నేను దాన్ని చేయలేను. There's a dove has a great strange thing in our family. ఒక పావురము మా కుటుంబంలో ఒక వింతైన కార్యముగా ఉన్నది. One day, when my grandmother, she come from up here in Kentucky off the Cherokee reservations. ఒకసారి మా అమ్మమ్మ, ఆమె కెంటక్కీ నుండి వచ్చినది. ఆమె చెరోకీ తెగకు చెందినది. She was dying, a little woman, and they had, I think they call it scarflow or something. She was dying. ఆమె చనిపోవచ్చున్నది. ఒక చిన్న స్త్రీ. వారు దాన్ని ఒక విధమైన క్షయవ్యాధి అంటారు. ఆమె చనిపోవచ్చున్నది. మా తాత ఆమె మంచం ప్రక్కన మోకరించి ఉన్నాడు. And grandfather knelt down by the side of the bed. మా తాత ఆమె మంచం ప్రక్కన మోకరించి ఉన్నాడు. While Mama, Aunt Bertie, Aunt Hallie, all of them knelt around the bed. నా తల్లి, చిన్నమ్మ, బిల్టీ, చిన్నమ్మ హోలీ వారందరూ ఆమె మంచం చుట్టూ మోకరించారు. Uncle Charlie, little bitty 4-year-old boy, the baby. Mama, the oldest, being about 12 years old. చార్లీ బాబాయ్ 4 సంవత్సరముల చిన్నవాడు, చిన్న బిడ్డ.